హాయ్ అండి. నాకు ఈరోజు బ్రహ్మానందం గారి డైలాగ్ అయితే గుర్తొచ్చిందండి. ఏంటది అనేసి అనుకుంటారేమో. పెచ్చోళ్ళ గురించి వింటమే తప్ప ఫస్ట్ టైం చూడటం అనేసి డైలాగ్ ఉంది కదండి. ఆరు ఆ డైలాగ్ ఈరోజు నాకు వీళ్ళ గేమ్ని చూస్తే అర్థమవుతుంది. అసలు ఒక్కరు కూడా గేమ్ పర్ఫెక్ట్గా ఆడకపోగా దాంట్లో మళ్ళీ గొడవలు 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 గొడవలు. ఒక్కరు కూడా నిజాయితీకి నాకు అనిపించట్లేదు ఈ బిగ్ బాస్లో. అసలు ఈ బిగ్ బాస్ సీజన్ 8 చాలా బోరింగ్గా ఉంది. ఎందుకంటే ఏంటో ఈ మనీ ఇదేంటో మనీ గెలుచుకోవటం ఏంటో అసలు ఏంటో అసలు ఏమి అంత అయోమయంగా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇంకా ఇప్పుడే లాస్ట్ వీక్ అంటే ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే గేమ్లు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా అసలు ఒక్కళ్ళు కూడా గేమ్ ఆడుతున్నా కానీ అసలు ఏం ఆడుతున్నారు వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అరవటం తప్ప అసలు ఏమీ లేదు అక్కడ. సరే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఎపిసోడ్ అయిపోయింది కదా. ఎపిసోడ్ అయిపోగానే వెంటనే నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. మనం చూస్తే పాపము నాకు మణికంఠ దోశ వేసేది చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మణికంఠ చాలా బాగా వేశారు. మీరు గమనించారో లేదో, దోశ మాత్రం చాలా బాగా వేశారు. పాపం ఆకలికి తట్టుకోలేకపోయాడు నిఖిల్. ఆల్రెడీ బిగ్ బాస్ చేతిలో బుక్ అయిపోయాడు నిఖిల్. ఎందుకంటే నిఖిల్కి రాగిజావ తాగమని చెప్పాడు బిగ్ బాస్. పాపం ఆకలికి తట్టుకోలేక ప్లేట్లో పెట్టి మణికంఠ ఎంత మంచిగా తీసుకొచ్చి మణికంఠ కొద్దిగా తిని ప్లేటుని బోర్లిచ్చి మళ్ళీ నిఖిల్ కోసం ఉంచాడు. ఆహా, మణికంఠ అసలు ఎంత చేంజ్ అయిపోయాడంటే చాలా చేంజ్ అయిపోయాడు అనమాట. ఇంకా మనకి ఎందుకంటే అక్కడ ఎన్ని కెమెరాస్ ఉంటాయి, మనకి ఎంత చాటుకు చేసినా కానీ ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ అయితే కనిపెడతాడనమాట. పాపం చీకట్లో మంచిగా దోశ వేసుకొని మణికంఠ తీసుకొని వచ్చి మణికంఠ తిని మళ్ళీ పేట్ బ్లోర్లు ఇచ్చి నిఖిల్ తింటాం. పాపం ఎవరు చూడలేదు అనుకున్నారు, కానీ బిగ్ బాస్ ఆల్రెడీ చూశారు. తర్వాత వార్నింగ్ ఇచ్చారు. ఇంకా నిఖిల్ దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా చేస్తామని. బిగ్ బాస్ కూడా నిరాశపడ్డాడనమాట. సో నిఖిల్ అయితే సారీ చెప్పాడు. అంటే ఆయన దోశ వేస్తున్నారని, దోశ నిఖిల్ తింటున్నారని కూడా చాలామందికి తెలుసు. అంతే సపోర్ట్ చేస్తారని బిగ్ బాస్ కోపగిచ్చారు. సో ఇంకా అదైతే అయిపోయిందనమాట. ఇంకా పోతే మనకి గేమ్ అస్సలు అబ్బబ్బబ్బా, పృథ్వీ ఏదో ఆటగాడు అనుకున్నారు కానీ చాలామంది మొత్తం తొండాట ఆడుతున్నారు. పృథ్వీ అసలు ఏం ఆట ఆడుతున్నాడు? ఆయన ఆట ఏమో కానీ పక్కన వాళ్ళ ఆట మొత్తం చెడగొట్టేసేస్తున్నాడు. ఏం ఆట ఆడుతున్నాడు అసలు ఆ పృథ్వీ? అసలు కాదు, ఆయన ఆట ఆయన ఆడకుండా పక్కన వాళ్ళని కూడా చెడగొట్టి గేమ్ మొత్తాన్ని స్పాయిల్ చేసేస్తున్నాడు. అసలు అదేం ఆట పృథ్వీ ఆట? అర్థం కాలేదు నాకు అసలు. మనకి తాడు టాస్క్ ఇచ్చారు కదా, ముగ్గురు పట్టుకొని తాడు. అది పృథ్వీ చాలా రాంగ్ ఆడాడు. ఎందుకంటే పృథ్వీ ఆడటము పక్కన పెడితే మొత్తం బాల్స్ని ఏదైతే మనకి ఆ కలర్స్ బాల్స్ని తీసుకొని అంటే ఎవరి స్ట్రెంత్ వాళ్ళదన్నట్టుగా. సో ఎవరు స్ట్రెంత్ ఎక్కువ ఉండి లాగేసుకొని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని బాల్స్ అనేవి మనకి బాస్కెట్లో వేయాలి కదా, అది కదా టాస్క్. మరి నిఖిల్ వీళ్ళిద్దరూ ఉన్నారు, అందరూ బాగానే ఆడుతున్నారు. కానీ మరి ఈయన ఓడిపోయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు పృథ్వీ. మొత్తం వేరే వాళ్ళ బాల్స్ మొత్తం చెల్లాచెదురు చేసేసాడు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే నీకు ఎక్కువ స్ట్రెంత్ ఉంటే నువ్వు లాగు తాడుని, నిఖిల్ వచ్చేస్తాడు లేదా ఇంకొకళ్ళు వచ్చేస్తారు. అంతేగాని వాళ్ళు నిన్ను లాగేశారనేసి నువ్వు ఓడిపోయావనేసి వేరే వాళ్ళని కూడా ఓడగొట్టాలని చూస్తే అది కరెక్ట్ కాదు కదా. అసలు ఏమి పృథ్వీ గేమర్ అనుకున్నాం కానీ మొత్తం గేమ్ని కన్నా ముచ్చట్లు ఎక్కువైనాయి. లేడీస్ తోటి ఫ్యాన్స్ని సంపాదించుకుంటున్నాడు. అంటే లేడీ ఫ్యాన్స్, అక్కడ బిగ్ బాస్ లేడీ ఫ్యాన్స్ని సంపాదించుకుంటున్నాడు పృథ్వీ.
ఏమి అంత అంత తొండాట ఆడుతున్నాడు పృథ్వీ. తను గెలిస్తే ఓకే అంటున్నాడు, లేదు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు, లేదా మొత్తం ఆట మొత్తం చెల్లాచెదిరి చేసేస్తున్నాడు. అది అస్సలు టూ మచ్, అసలు అది యాక్సెప్టబుల్ కాదు. చూద్దాము. ఇంకపోతే మనకి నిఖిల్ ఆట చాలా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నంత ఎనర్జీ కానీ అంత కానీ చాలా లేదు అసలు నిఖిల్లో. పోతే మనకి ఏదైతే మనకి టాస్క్ ఇచ్చారు కదా, మళ్ళీ 50,000 ప్రైజ్ మనీ గెలుచుకునే వ్యాక్సిన్ ఆ టాస్క్ ఇచ్చినప్పుడు చాలా బాగా ఆడారు. సో దాంట్లో వచ్చేసి మన నవీల్ గారు విన్ అయ్యారు కదా. కానీ పృథ్వీ మాట వస్తుంది ఏంటి, నిఖిల్ కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరో ఫేవరేజ్ కాదు, ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది మనము బిగ్ బాస్ రివ్యూర్గా చెప్పటం వరకేను, అంతేగాని ఇక్కడ ఎవరు ఫేవరేజం కాదు. సో మనకి ఈ వ్యాక్స్ ఏదైతే చేసుకుంటారో దాంట్లో బాగా ఆడింది నిఖిల్, బాగా ఆడాడు. అలానే నవీల్ అయితే మనకి విన్ అయ్యారని తెలిసిందే. కానీ నిఖిల్ కూడా తనకి ఎంత పర్సెంట్ ఇవ్వగలడో అంతే పర్సెంట్ అయితే ఇచ్చాడు. బాగుంది ఆ ఆట. ఇంకా పోతే ఇంకొక ఆట మధ్యలో మీరు గమనించారో లేదా ఫ్రెండ్స్, మన నైనిక ఉంది కదా, అసలు నైనికాను ఈ మణికంఠ ఏం బాండింగో అర్థం కాలేదు అసలు. నేనైతే ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు. మణికంఠ గబగబా వెళ్ళాడు, మరి ఏమి ఓదార్చాడో నైనికని, మరి ఏమి అన్నాడో వెళ్ళాడు తను మరి ఆమె ఏడుస్తుందా నైనిక ఏంటో, మరి ఏడవట్లేదు, బాగానే ఉంది. వెళ్ళాడు, ఆమె తెలబొట్టుకున్నాడు, తట్టాడు, ధైర్యం చెప్పాడు. అలానే ఆమెని పట్టుకున్నాడు, మన అందరం చూసిందే, మళ్ళీ ఎందుకులేండి అది ఏంటో అసలు నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు వచ్చాడు, నైనికని ఎందుకు పట్టుకున్నాడు, నైనికని అసలు ఏం చెప్పి వెళ్ళాడు, నాకేం అర్థం కాలేదు అక్కడ. మరి వాళ్ళిద్దరిని ఏంటి ఇంక ముందు చూడాలన్నమాట. చాలా ఆవేశంగా వచ్చాడు. మరి నైనిక బాగానే ఉంది, మరి నైనిక ఏం ధైర్యం చెప్పాడా, ఆ టైప్లో ధైర్యం చెప్పాడా, సరే ఓకే చూద్దాంలే. ఇంకపోతే మనకి మీరు గమనించారో లేదో లాస్ట్ టాస్క్, ఈరోజు లాస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది కదా. ఈ టాస్క్లో మనకి సాక్సెస్ టాస్క్ ఉంది కదా, ఈ సాక్సెస్ టాస్క్లో క్లియర్గా కనిపిస్తుంది పృథ్వీ అవుట్ అయ్యాడని. అసలు పృథ్వీ యాక్సెప్ట్ చేయటం లేదు అవుట్ అయ్యాడని. ఒక పక్క ప్రేరణ చెప్తుంది నువ్వు అవుట్ పృథ్వీ అంటే, మనకి క్లియర్గా తెలిసిపోయింది ఆడియన్స్ చూసే వాళ్ళకి, గీత పక్కకి వెళ్ళాడు పృథ్వీ. అసలు ఒప్పుకోవట్లేదు చాలాసేపు కూడా కాదు, చాలాసేపు ఒప్పుకోవట్లేదు, బయటికి రావట్లేదు. ఈ ఆల్రెడీ తెలుస్తుంది అందరికీ, దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఈమె యాస్మిన్. అసలు యాస్మిన్ ఏంటి ఆ ఓవర్ యాక్షన్ ఏంటి, అసలు తప్పు ఆడుతున్న ఆటని వాళ్ళు అంత ఎంకరేజ్ చేసుకుంటున్నారు. యాస్మిన్ అసలు ఏం ఆడుతుంది యాస్మిన్, కాదు ఏం ఆడుతుంది గేమ్ ఆడటం కన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, కాదు అరవటం ఎక్కువైపోయింది, గెంతటం ఎక్కువైపోయింది, ఎగరటం ఎక్కువైపోయింది. దీని బాగుందా ఏం ఆడిసేస్తుందో ఏంటో ఈ యాస్మిన్, కాదు ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైపోయింది. అక్కడ గీత దాటాడు పృథ్వీ అని వాళ్ళు చెప్తున్నారు. సంచాలకులు ఏదైనా కానీ మన గేమ్లో సంచాలకులు ఫైనల్ నిర్ణయం. మరి ఏం ఆడుతుంది యాస్మిన్, అసలు ఏమి గేమ్ ఆడట్లేదు కానీ ఓ అరుస్తుంది, వచ్చిరాని తెలుగు పదాలను కూడా పట్టుకొని అరుస్తుంది. ఇంకా విష్ణుప్రియ మనం ఏదో అనుకున్నాం మరిసిద్ది అంటున్నాం కానీ విష్ణుప్రియని అసలు నోరే ఎత్తనట్లేదు వీళ్ళందరూ, యాస్మిన్, ప్రేరణ వీళ్ళందరూ కూడా. ఇంకపోతే మొత్తం ఈ వీక్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరంటే సోనియా. ఎందుకంటే చాలా ఎక్స్ట్రా చేస్తుంది. ఇది బిగ్ బాస్ అనుకుంటుందో, లేకపోతే బిగ్ బాస్కి ఆమె విఐపి పొజిషన్లో వచ్చారనుకుంటుందో, లేకపోతే బిగ్ బాస్ మొత్తానికి ఈమె హెడ్ అనుకొని వచ్చిందో మరి ఈ సీజన్కి ఏం అర్థం కావట్లేదు. కాదు అంత స్టైలు అంత ఇది ఉన్నప్పుడు బిగ్ బాస్కి వెళ్ళకూడదు. బిగ్ బాస్ అంటే అక్కడున్న కంటెస్టెంట్స్ మొత్తం వాళ్ళు బయట ఎలా ఉన్నా కానీ వాళ్ళకి ఎంత హోదా ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత
ఇది ఉన్నా కానీ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అందరూ ఒకలాగే ఉండాలి. కానీ ఆమె యాటిట్యూడ్ కానీ ఆమె ఇది కానీ అసలు నచ్చట్లేదన్నమాట. ముందు మాట్లాడేటప్పుడు చాలా మంచిగా మాట్లాడుతుంది, మంచి పాయింట్స్ పట్టుకుంటుంది, మంచిగా అడుగుతుంది అనేసేసి అనుకున్నాం. కానీ ఆమె ఓవర్ యాక్షన్, నాకేంటి నేనేంటి అన్నట్లుగా ఓవర్ యాక్షన్ చేసుకుంటా గేము పూల్లో గేమ్ ఉంది కదా ఈరోజు, దెబ్బకు పడిపోయింది. గేమ్ ఆడటం కన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది సోనియాదను యాస్మిన్ది. గేమ్ చాలా తక్కువ ఆడుతుంది. యాస్మిన్ అయితే అసలు మరీ అమ్మమ్మమ్మ ఎగురటానికి అరవటానికి తప్ప గేమ్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. పూల్లో దూకేదేమో ఈ సోనియా పరిగెత్తేసి దబార్మని పడిపోయింది. ఈ పడిపోయినప్పుడు ఆ పృథ్వీ వచ్చి అసలు ఆ హక్ తీసుకోవటం ఏంటో, ఆ ఓదార్పు ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. మొన్నటి దాకేమో నిఖిల్తో ఉంది, నిఖిల్ ఓదార్చి 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 మళ్ళీ నిఖిల్ కొంచెం సైడ్ అయినట్టున్నాడు. మళ్ళీ ఇప్పుడు సోనియాని పృథ్వీ ఓదారుస్తున్నాడు బాగా. కాదు, ఆవిడ పడిపోయినప్పుడు గేమ్లో అందరు పడతారు, లేస్తారు, మళ్ళీ వాళ్ళకి 100కి 95% అయినా ఇస్తారు. ఎందుకంటే మనం అన్ని సీజన్స్లో చూస్తున్నాము, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మన లాస్ట్ టైం శివాజీ గారు ఎన్ని నెలలు ఉన్నారు ఫ్రాక్చర్స్ తోటి. కాదు, ఈమె పడిపోయిందో లేదో అసలు మొత్తం పృథ్వీ వచ్చేసి ఆమెను పట్టుకొని ఓదార్పు యాత్ర మొదలు పెట్టేసేసాడు. ఆమె ఏం పడింది లాస్ట్ గేమ్లో మీరు చూస్తే ఆమె ఓవర్ యాక్షన్ ఎట్లా ఉందంటే సోనియాది, చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని గేమ్ చూస్తుందో లేకపోతే ఏం ఆలోచిస్తుందో ఎవరికి తెలియట్లేదు. ఆమె ఎక్స్ట్రా యాక్టివిటీ బాగా చేస్తుంది, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, గేమ్ కనిపించట్లేదు, మాటలు లేవు, ఏమీ లేవు. కాదు, ఖాళీ ఏంటంటే ఓదార్పు యాత్రలు లేకపోతే ఫ్రెండ్షిప్లు ఇవే కనిపిస్తున్నాయి. అసలు అక్కడ గేమ్ ఎవరు ఆడుతున్నారో కూడా అసలు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఏం గేమ్ ఆడుతున్నారో అసలు ఈ సీజనే నచ్చలేదు అందరికి, చాలామందికి సీజన్ నచ్చలేదు. వీళ్ళు తగ్గట్టుగా అట్లీస్ట్ కనీసం ఈ సీజన్లో ఒక చాణక్యులు లాంటి వాళ్ళు కూడా లేరు అనమాట. లేడీ చాణక్య కానీ మగ చాణక్య కానీ ఒక్కళ్ళన్నా ఉంటే వీళ్ళందరికీ కొంచెం ఏమైనా చెప్పేవాళ్ళేమో. ఎందుకంటే మన లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారు ఉండి ఇది మంచిది ఇది చెడ్డది ఇలా చేయండి అలా చేయండి అని ఒక పెద్ద రకంగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మన ఆదిత్య గారు ఉన్నారు కానీ ఆయన మాట్లాడిచ్చేంత ఎవరు ఇక్కడ లేరు. మొత్తం ఈ సోనియా అసలు ఎవరు మాటిండిద్ది, ఈ యాస్మిన్ ఎవరు మాటిండిద్ది, అసలు ఆ ప్రేరణ అయితే అయోమయం జగన్నాథంలో లాగా ఉండిద్ది. అసలు ఆ నైనిక ఎక్కడ ఉంటుందో కూడా ఇప్పుడు అసలు తెలియట్లేదు. ఏదో ఫస్ట్ 2 గేమ్లో కొంచెం బాగా ఇచ్చింది. ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే వినదని వీళ్ళు ఆటలు ఏంటో వీళ్ళేంటో. లాస్ట్కి నవీల్ అయితే ఫీల్ అయిపోయి కోపంగా అయితే వెళ్ళిపోయి, అట్లీస్ట్ కనీసం నవీల్ దగ్గరికి వచ్చి మరి ఓకే నువ్వు బాధపడగానే ఓదార్చిన వాళ్ళు ఎవరు లేరు, మొత్తం పృథ్వీ చుట్టే కూర్చున్నారు. అసలు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పృథ్వీ ఏదో కృష్ణుడిలాగా వీళ్ళందరూ గోపికల్లాగా ఉన్నారు. నాకైతే ఇది బిగ్ బాస్ అసలు ఏంటో. కాకపోతే ఏంటంటే మనం రివ్యూ ఇస్తున్నాం కదా, చూడాలి కదా అన్నట్లుగా చూస్తున్నాం, అంత ఇంట్రెస్ట్ లేదనమాట. లాస్ట్ టైము అమరు పల్లవి ప్రశాంత్ మంచి పోటీ, మంచి యుద్ధము అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేదు అసలు అది. సో మొత్తానికైతే బడ్జెట్ టాస్క్లు మన అమౌంట్ పెంచుకుంటూ పోయే దాంట్లో అయితే నాకు ఎవరో పర్ఫెక్ట్గా అన్నట్లయితే నాకు అనిపించలేదు. విష్ణుప్రియని అసలు తొక్కేస్తున్నారు అందరూ, అదైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఓవర్ యాక్షన్ చేసే యాస్మిన్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. సో అదండి ఈరోజు ఎపిసోడు. గేమ్లు అయితే 3 గేములు కానీ ఆడుతున్నారు, చూద్దాం. ఇంకా చూస్తూ అలా ఉండాల్సిందేను. సరే అండి, ఇంకా మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.